నియంత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు ప్రజలు అని తెలిపారు ఆర్ కృష్ణయ్య. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. నియంత పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పాలన కావాలని ప్రజలే కాంగ్రెస్ ను గెలిపించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఉద్ధరించిందని ఆయన ప్రశ్నించారు. 11 నెలలుగా ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. హైదరాబాద్ కాచిగూడలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిధులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఫీజు బకాయిలు ఉండటం వల్ల విద్యార్థుల కోర్సు పూర్తయినా కూడా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దానివల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న 4,000 కోట్ల రియంబర్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. రేపు కాలేజీ విద్యార్థులు క్లాసులను బహిష్కరించి కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. స్కాలర్షిప్లు వెంటనే 20,000 స్కాలర్షిప్లు వెంటనే టైగర్ ఆర్ట్స్లర్ నాయకత్వం టైగర్ ఆర్ట్స్లర్ నాయకత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే స్కాలర్షిప్ 20,000 వెంటనే 5,000 నుంచి 20,000 వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే స్కాలర్షిప్ 5,000 నుంచి 20,000 స్కాలర్షిప్లు వెంటనే స్కాలర్షిప్లు వెంటనే హరిగల ఆర్ కృష్ణ గారి నాయకత్వం హరిగల ఆర్ కృష్ణ గారి నాయకత్వం హరిగల ఆర్ కృష్ణ గారి నాయకత్వం స్కాలర్షిప్లు వెంటనే స్కాలర్షిప్లు వెంటనే హరిగల ఆర్ కృష్ణ గారి నాయకత్వం హరిగల ఆర్ కృష్ణ గారి నాయకత్వం విజయవంతం చేయాలి. కలెక్టరేట్ ముట్టళ్ళు విజయవంతం చేయాలి. 16 తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టళ్ళు విజయవంతం చేయాలి. ఓడించారు. ప్రజలే కాంగ్రెస్ ని గెలిపించారు. ఎందుకంటే నియంత పాలనకు చర్మగీతం వాడాలి, ప్రజాస్వామ్య పాలన కావాలని పోరాడి ఇంటి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఏముద్ధరిస్తున్నారు? కాంట్రాక్టర్ల జేబులు నింపనికనా ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే మేము తొందర లోపలనే ఆర్టీఐ యాక్ట్ కింద బడ్జెట్ ఫైనాన్స్ వాళ్ళకి ఏ దానికి ఖర్చు పెట్టారు ఆ గుట్టు అంతా తీసుకొస్తాం, ప్రజల్లో ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి. మొన్న మేము మెచ్చారీలు పెంచాలంటే మంచిగా పెంచాడు ముఖ్యమంత్రి మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పటికైనా తాను జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు అందరి ఫీజుల బకాయిలు ఇప్పియాలి. స్కాలర్షిప్లు కూడా ఇతర రాష్ట్రాలు కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తారు కాలేజీ వాళ్ళందరికీ. ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు? 5,000. ఏపీ సరిపోతే 5,000. మేము చదివినప్పుడే 2,000 ఉండే, ఇది 40 ఏళ్ళ కింద. అప్పుడు 2,000 అంటే 1,000 రూపాయలకి ఎకరం ఉంది, ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఎకరం ఉంది. ఇది ఆ న్యాయం. అందుకే స్కాలర్షిప్లు మేము ఎక్కువ కూడా అడుగుతలేము. 5,000 నుంచి 20,000 పెంచాలి డే స్కాలర్ అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా
విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా రెచ్చిపోవద్దు. పిల్లల కోపం చాలా ఉంది నాకు తెలుసు. కోపంతో రెచ్చిపోవద్దు. పీస్ఫుల్గా ర్యాలీలు తీయండి, ప్రదర్శనలు జరపండి, మెమోరాండాలు ఇచ్చి ఆ కలెక్టర్లకు చెప్పండి. లేకపోతే ప్రభుత్వానికి ఇదే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తున్నా. ప్రభుత్వం 4 రోజుల లోపల బడ్జెట్ ఇవ్వకపోతే మళ్ళీ 20 తారీఖు నుంచి జీతాలు అంటారు. ఇప్పుడు ఏమి ఇచ్చి 5 రోజుల్లో ఇవ్వాలి. కాబట్టి 5 రోజుల్లో స్కాలర్షిప్ల బకాయిలు, ఫీజుల బకాయిలు ఇలా ఫీజుల బకాయిలు ఒకటే లేవు, స్కాలర్షిప్ల బకాయిలు కూడా ఉన్నాయి. కాబట్టి బకాయిలు వెంటనే చెల్లిస్తూ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ఏది కావలసి కొందరు ఇది బకాయిలు పెడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారికి దీని చెడ్డ పేరు వస్తే ముఖ్యమంత్రికి వస్తుంది. ఇవ్వనోళ్ళేమో ఫైనాన్స్ అధికారులు, చెడ్డ పేరేమో ముఖ్యమంత్రికి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి రెస్పాన్స్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే తీవ్ర ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఒక్క మంత్రిని తిరగనీయం, ఒక్క ఎమ్మెల్యేని తిరగనీయం, ఎవరిని కూడా బయట కాలు పెట్టనీయమని చెప్పి హెచ్చరిస్తున్నా. విద్యార్థులు ఎంతమంది? 14 లక్షల మంది ఉన్నారు ఈ స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలు లబ్ధిదారులు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.